హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అర్ధరాత్రి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి. మెయిన్స్కు 4496 మంది ఎంపిక. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం అర్ధరాత్రి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్షలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 4496 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్లో జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా 81 గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేస్తానికి ప్రకటించిన విషయం తెలిసిందే. ట్యాంపరింగ్, ఓఆర్ఎం షీట్పై బుక్లెట్ సీరియల్ నంబర్లు లేకపోవడం, మల్టిపుల్ బుక్లెట్ సిరీస్ నంబర్లు నమోదు చేయడం వంటి కారణాలతో 567 మంది జవాబు పత్రాలను దిద్దకుండానే తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ సైతం విడుదల చేసింది. శుక్రవారం అర్ధరాత్రి 1:30 గంట సమయంలో ఏపీపీఎస్సీ ఈ ఫలితాలను ప్రకటించడం. ఈ నెల 21న లేదా 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడే ఛాన్స్ కనపడుతోంది. ఇప్పటికే పరీక్ష పేపర్లన్నీ దిద్దడం పూర్తయిపోయింది. మార్కుల నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించారు. సమస్యలు తలెత్తకుండా ఒకేసారి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్కు సంబంధించినటువంటి ఫలితాలను కూడా వెల్లడించడానికి తెలంగాణ ఇంటర్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి చాలా మంది విద్యార్థులు కూడా హైదరాబాద్లో ఇంటర్ విద్యను అభ్యసించి ఇక్కడే పరీక్షలకు హాజరయ్యారు. దీంతో తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం ఆ తల్లిదండ్రులు, విద్యార్థులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు కనపడుతోంది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శుక్రవారం అర్ధరాత్రి జేఈ మెయిన్ ప్రాథమిక కీని విడుదల చేసింది. అభ్యంతరాలకు నేటి రాత్రి అర్ధరాత్రి వరకు గడువునిచ్చింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి 11 గంటల వరకు గడువు ఇచ్చింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఒక్కో ప్రశ్నకు 200 రూపాయలు చెల్లించి సవాల్ చేయవచ్చని పేర్కొంది. అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ నెల 25న జేఈ ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరొక ప్రధాన వార్త, ఇంటర్ ఫీజులు భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఫీజులు 30 నుండి 50% పెంచినట్లు కనపడుతోంది. అడ్డగోలుగా పెంచిన కార్పొరేట్ కాలేజీలు, కొన్ని కాలేజీల్లో 2.5 lakhs ఫీజు ఉన్నట్టు తెలుస్తోంది. 10వ తరగతి ఫలితాలు రాకముందే అడ్మిషన్లు జరుగుతున్నవి. ఎంసెట్, ఐఐటి కోచింగ్ల పేరుతో భారీగా పెంచినటువంటి ఫీజులు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్, జీడీఎంఓ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను న్యూఢిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. పరీక్ష వివరాలు, ఇందులో రిటర్న్ ఎగ్జామినేషన్, పర్సనాలిటీ టెస్టులు 2 రకాలుగా ఉంటాయి. దరఖాస్తు ఫీజు 200 రూపాయలు ఉంది. మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30. కరెక్షన్ విండో ఓపెన్ మే 1 నుండి 7 వరకు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిగా ఉన్నాయి. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ తేదీ జూలై 14లో ఉంటుంది. వెబ్సైట్లో మీకు పూర్తి వివరాలు చూసుకోవచ్చు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.